ప్రతి ఏటా కార్తీక మాసం చివరి రోజున నిర్వహించే అఖండ దీపోత్సవ కార్యక్రమం పెందుర్తి శ్రీ వెంకటాద్రిపై దేదీప్యమానంగా సాగింది. ఈ సందర్భంగా పండిత వర్గాల సూచన మేరకు వెంకటాద్రి మొదటి మెట్టు నుంచి కొండ శిఖరం వరకు దీపాలంకరణ కనుల పండుగగా జరిగింది. ఉత్సవంలో భాగంగా తొలుత ఆలయ ధ్వజస్తంభం వద్ద పూజలతో ఆకాశ దీపాన్ని వెలిగించారు. అనంతరం కార్యక్రమంలో పాల్గొన్న వేలాది మంది మహిళా భక్తులు వెంకటాద్రిని వేలాది దీపాలతో అలంకరించారు. కార్యక్రమంలో భాగంగా వివిధ దేవతామూర్తుల ఆకారాలతో ఏర్పాటు చేసిన దీపాలంకరణ ఉత్సవం ప్రత్యేక ఆకర్షణగా అనిపించింది. ఈ సందర్భంగా మీడియాతో ఆలయ ప్రధాన అర్చకులు మహంతి రామానుజాచార్యులు ఉత్సవ విశేషాలను వివరించారు. కార్యక్రమానికి ముందు రామానుజాచార్యులు, ఈవో నళిని, స్థానిక నాయకులు రాజుల సుధా, గొల్లవిల్లి శ్రీను, లాయర్ ప్రసాద్ తదితరులతో కలిసి ధనుర్మాస ఉత్సవాల కరపత్రాన్ని ఆవిష్కరించారు. బహుళ అమావాస్య పర్వదినం మన ఆలయం 1997లో ప్రతిష్ట అయినా సరే ఈ కార్యక్రమం 95 నుంచి కూడా శంకుస్థాపన అయిన దగ్గర నుంచి కూడా ఈ ప్రాంతంలోని మనం చేసుకోవడం ఆనవాయితీగా పెట్టుకొని పూర్వం నుంచి కూడా చేయడం జరుగుతున్నది. బ్రహ్మ విష్ణు మహేశ్వరుగా 3 పర్వతాలు ఉంటాయి. ఈ పర్వత శిఖర భాగంలో సామతారంగా పాదముద్రలు ఎక్కడైతే ఉంటాయో అంతవరకు కూడా ఈ దీపారాధన కార్యక్రమం జరుగుతుందన్నమాట. ప్రతి మెట్టుకి ఇరువైపులా భక్తులందరూ దీపాలు పెట్టుకుంటూ ఆలయం భాగం దాకా వచ్చి శిఖర భాగంలో కొంతమంది పాదముద్రకుల దాకా భక్తులు వెళ్ళి అక్కడ దీపారాధన చేసుకొని వచ్చి స్వామి దర్శనం చేసుకుంటూ ఉంటారు. కార్తీక మాసం అనేది దీపారాధన ద్వారానే తరించవచ్చు. యజ్ఞం చేస్తే ఎంత ఫలితం అయితే వస్తుందో కార్తీక మాసంలో దీపారాధన చేసుకోవడం వల్ల అటువంటి ఫలితం వస్తుందని మన పెద్దలు మనం తెలియజేయడం జరిగింది. తద్వారా మన భక్తులందరూ కూడా కార్తీక మాసం నెల రోజులు ఎంతో భక్తిగా చేసుకుంటూ చివరి రోజు అమావాస్య రోజు నాడు ఈ కొండ మీద మనం దీపారాధన పెట్టుకుని దీపారాధనలో భక్తులందరూ స్వామిని సేవించుకొని ఆ దీపాల కాంతిలో స్వామిని సేవించుకోవడం వల్ల ఈ ప్రాంతంలో ఉన్న భక్తులందరికీ ప్రగాఢమైన విశ్వాసం ఆ స్వామి అనుగ్రహం వల్ల. అందువల్ల మనం అందరూ బాగున్నామని పిల్లలతో కలిపి వచ్చి ప్రతి ఒక్కరు దీపారాధన వెలిగించుకుంటారు. ఈ దీపారాధన కావాల్సిన సామగ్రి అంతా దేవస్థానంలో చక్కగా ఏర్పాటు చేసి పెడతారనమాట. మంచి ప్రసాదం, ఉచిత దర్శనం, ఉచితంగా దీపారాధన కార్యక్రమం సేవలు భక్తులందరూ పాల్గొని తరిస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం కూడా వేలాది మంది భక్తులు వచ్చి దీపారాధన కార్యక్రమంలో పాల్గొని తరిస్తూ ఉంటారు. జై శ్రీమన్నారాయణ.